శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి వరాల జల్లులు కురిపించే వారాహి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండి. ఈ వారాహి నవరాత్రులు అనేది మనకి జూన్ 26 గురువారంతో ప్రారంభమయ్యి జూలై 4వ తేదీ అనగా శుక్రవారంతో ముగిస్తుందండి. ఆ తల్లి చాలా మహిమైన తల్లి అండి. ఇంకా మనకి జూలై 25 వచ్చి అమావాస్య ఉంది. ఇంకా 26 నుండి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ ఆషాఢ మాసంలోనే మనకి తొలి ఏకాదశి పండుగ అయితే ఉంది, గురు పౌర్ణమి పండుగ అయితే ఉందండి. మనం ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు మన అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మనం ఆ తల్లికి అయితే పూజ అయితే చేసుకుంటాం కదండి. మనం ఈ పూజ చేసుకోవడానికి మనం ముందుగా మనం ఇంటిని పూజ గదిని శుభ్రంగా అయితే ఉంచుకోవాలి కదండి. అయితే ఈరోజు వీడియోలో మనం ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయం ఈ వీడియోలో తెలియజేస్తాయండి. నవరాత్రుల్లో అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి. లలితాదేవికి సైన్యాధ్యక్షురాలుగా వారాహి నవరాత్రులు అయితే నిర్మిస్తారండి. వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుందండి. ఇంతటి విశేషమైన అమ్మని మన ఈ 9 రోజులు నవరాత్రుల్లో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. మనకున్న కష్టాలన్నీ పోతాయి, మనకున్న ఇబ్బందులన్నీ పోతాయి. ఇంకా మనకి ఏమన్నా భయాలు అవి ఉన్నా కానీ ఇవన్నీ పోతాయండి. ఈ నవరాత్రుల్లో ఈ అమ్మను పూజించుకుంటే మనకి దసరా నవరాత్రుల్లో పూజ చేసుకుంటే ఎంత ఫలితమో ఎంత మంచి జరుగుతుందో మనకి వారాహి నవరాత్రులు కూడా పూజ చేసుకుంటే అంతే మంచి జరుగుతుందండి. నవరాత్రులు 9 రోజులు మనం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మనం ఆ తల్లికి అయితే పూజ అయితే చేసుకుంటాం కదండి. మనం ఈ పూజ చేసుకోవడానికి మనం ముందుగా మనం ఇంటిని పూజ గదిని శుభ్రంగా అయితే ఉంచుకోవాలి కదండి. అయితే ఈరోజు వీడియోలో మనం ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయం ఈ వీడియోలో తెలియజేస్తాయండి. మనకి 26వ తేదీ గురువారం నుండి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. జూన్ 26 నుండి జూన్ 25 బుధవారం వచ్చి అమావాస్య. ఈరోజు మనం అమావాస్య రోజైతే మనం ఇంటిని పూజ మందిరాన్ని అయితే శుభ్రం చేయమండి. ఇంకా అంతకన్నా ముందు వచ్చి జూన్ 24వ తేదీ వచ్చి మంగళవారం అండి. మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇంటిని కానీ పూజ గదిని కానీ శుభ్రం అయితే చేసుకోవండి. ఇంకా అంతకన్నా ముందు వచ్చి జూన్ 23 సోమవారము, జూన్ 22 ఆదివారము. ఈ 2 రోజుల్లో మనం ఇంటినైతే శుభ్రం చేసుకోవచ్చండి. మీకు ఇంకా అంతకన్నా ముందు వచ్చి జూన్ 21 శనివారము. ఈ రోజైనా మనం ఇంటిని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. ఒకవేళ మాకు ఈ 4 రోజుల్లో కుదరదు, మాకు పీరియడ్స్ టైం ఉంది, అమావాస్య రోజులు క్లీన్ చేసుకోవచ్చా మేము అనుకుంటే, మీకు ఒకవేళ అమావాస్య పట్టింపు లేకపోతే ఈ రోజైతే శుభ్రం చేసుకోవచ్చండి. మనం ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. పట్టింపు ఉన్న వాళ్ళు ఈ రోజైతే చేసుకోకుండా ఈ ఆదివారం రోజు కానీ శనివారం రోజు కానీ లేదా సోమవారం రోజు కానీ అంటే 23వ తేదీ రోజు కానీ మనం ఇంటిని పూజ గదిని శుభ్రం అయితే చేసుకోవచ్చండి. ఇంకా మనకి 20 వచ్చి కూడా శుక్రవారం రోజు వచ్చిందండి. ఈ రోజు కూడా మనం ఇంటిని అయితే పూజ గదిని శుభ్రం అయితే చేసుకోమండి. ఇంకా మనకి మిగిలింది 19వ తేదీ గురువారము, జూన్ 19 గురువారము. ఈ రోజు చేసుకోవాలి. మనకి జాబ్ వెళ్ళే వాళ్ళు కూడా మనకి ఇంట్లో అయితే ఉంటాం కదండి. అయితే మనం ఈ శనివారం రోజు అంటే జూన్ 21వ తేదీ కానీ జూన్ 22 ఆదివారం రోజు కానీ ఈ 2 రోజుల్లో మనం ఇంటిని అయితే శుభ్రం చేసుకోవచ్చండి. ఓకే అండి. ఈ నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఉద్వాసన ఎప్పుడు పలకాలి, ప్రతిరోజు తిథి ఏంటి అనే అన్ని విషయాలు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఈ నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమేం పూజా సామాగ్రి కావాలి అనే విషయాలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా విజిట్ చేయండి ఒకసారి. ఇంకా కలశం అఖండ దీపం లేకుండా సులువుగా అమ్మవారికి ఈ 9 రోజులు పూజ ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.